అనేక మంది ఆ యొక్క ఊబిలోను, ఆ యొక్క వ్యసనాల్లో బయటికి రాలేక అక్కడే పడిపోతా ఉంటారు. రావాలని ఇష్టం ఉంటుంది కానీ పడిపోతా ఉంటారు. మొన్న ఈ మధ్యలోనే ఒరిస్సాలో నేను వింటా వచ్చిన వాళ్ళు నోట్లో అవి పాను అవి వేసుకుంటారు కదా, నోటి క్యాన్సరే వచ్చేసింది, గుండు కూడా పడిపోయింది. క్యాన్సర్ అని చెప్పినారు, చనిపోబోతున్నావు అని చెప్పినారు. అయినా కూడా భార్య బిడ్డలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు, అయినా కూడా ఆ పాను తినడం ఆపలేకపోతున్నారు. కన్నీటితో అడుగుతున్నారు, నా చేత కావటం లేదు, ఇవి తింటే నేను తొందరగా చచ్చిపోతాను తెలిసి కూడా వాటి నుండి నేను బయటపడలేకపోతున్నాను. నా కళ్ళ ముందు భార్య బిడ్డలు కనిపిస్తున్నారు, ఎంత తినకుండా ఆపుదామనుకున్నా నా చేత కావటం లేదు. అలాగా అనేక వ్యసనాలు అనేక మంది ఉన్నారు. తెలియక తాత్కాలికమైన సంతోషం కొరకై అడుగు వేసి అక్కడ బంధించబడిన వారు ఉన్నారు. వాడి కాడి కింద బయటికి రాలేకపోతున్నారు. మన దేవుడు శక్తిమంతుడు, అలాంటి వారిని విడిపించడానికి ఈ లోకానికి దిగి వచ్చిన తన ప్రాణమే దాని కొరకే దారి పోసినాడు. అందుకనే ఆ స్థానం నుంచి దిగి వచ్చినాడు. రిక్తుడై ఒట్టివాడుగా సిలువలో వేలాడడానికి కారణం ఏంటి? ఇలాంటి వారిని విడిపించడం కొరకే. అంత కఠినమైన సిలువ తండ్రికి కూడా వేరే ఉండడానికి సిద్ధపడినాడు. తండ్రి కూడా చేయి విడిచినప్పుడు ఆ కార్యాన్ని ఆపాలని అనుకోలేదు. ఆ కార్యాన్ని సంపూర్తిగా నెరవేర్చినాడు. సమాప్తమైనదని కేక వేసే వరకు కార్యాన్ని సంపూర్ణంగా నెరవేర్చినాడు. దరిద్రుడి, దిక్కులేని వాడి, దిగంబరిగా మనందరి దోషం తన మీద వేసుకుని శిక్ష అనుభవించిన ఆ సిలువ శక్తి ఎలాంటి వారినైనా మార్చగలదు, ఎలాంటి వారినైనా పరిశుద్ధపరచగలదు, ఎలాంటి వారినైనా విడిపించగలదు. ఆ శక్తి నీవు ఎరగవా? కళ్ళ ముందు వాళ్ళు కనపడట్లేదు నీకు. నీ ప్రభు శక్తి నీకు గుర్తురాదా? ప్రభు అలాంటి వారిని విడిపించలేడా? ప్రభు అంటున్నాడు, దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు, కాడిమానుమోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా అంటున్నాడు. అంటే ఏమనర్థం? ఆ పనులు నువ్వు చేయగలవు, అవి నీవు చేయగలవు, ప్రతి కాడిని నువ్వు విరుగొట్టగలవు, దుర్మార్గులు కట్టిన కట్లను నువ్వు విప్పగలవు.